అగ్గిపుల్ల పరిశీలన. బెండుకు బదులుగా రాబర్ట్ హుక్ చూసిన చిన్న గదుల వంటి నిర్మాణాలను మనం అగ్గిపుల్లలో పరిశీలిద్దాం. ఒక అగ్గిపుల్లను తీసుకొని నీటిలో అరగంట నానబెట్టి పలచని పొరలుగా కత్తిరించాలి. వీటిలో చాలా పలచని పొరని ఎన్నుకొని బ్రష్ సహాయంతో స్లైడ్ పైన పెట్టాలి. దానిపై ఒక నీటి చుక్క వేసి దాన్ని కవర్ స్లిప్తో నీటి బుడగలు ఏర్పడకుండా కప్పాలి. సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. మీరు గీసిన పటాన్ని పటం 2తో పోల్చండి. రెండు ఒకే రకంగా ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? డబ్బాల వంటి నిర్మాణాలను గమనించారా? వాటిని ఏమని పిలుస్తారు? రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. బెండులోని కణాలు, అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. మనం సజీవ కణాలను సూక్ష్మదర్శినితో చూడగలమా? అయితే ఎలా? వీటి నిర్మాణం నిర్జీవ కణాల మాదిరిగా ఉంటుందా? ఇక్కడ ఇచ్చిన కొన్ని కృత్యాల ఆధారంగా కణాల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ఉల్లిగడ్డ పొర పరిశీలన. ఉల్లిగడ్డ పొట్టు తీసి చిన్న ముక్కను కోయాలి. ఉల్లి ముక్కను రెండుగా విరిచి నెమ్మదిగా వేరు చేసే ప్రయత్నం చేయండి. రెండు ముక్కలను కలుపుతూ ఉన్న పలుచని పాక్షిక పారదర్శకంగా ఉండే పొరను మీరు గమనించవచ్చు. ఈ పొరను నెమ్మదిగా వేరు చేయాలి. దాని నుండి చిన్న ముక్క కత్తిరించాలి. స్లైడ్ పైన నీటి చుక్క వేసి ఉల్లి పొరను పెట్టాలి. స్లైడ్ పైన వేసిన ఉల్లి పొర మడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించండి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. మీరు గీసిన పటాన్ని పటం 4తో పోల్చండి. ఈ రెండు బొమ్మల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? ఉల్లిగడ్డ నుండి ఉల్లి పొరను తీయడం. ఉల్లిపొర కణాలు రంజనం లేకుండా. మీరు ఉల్లిపొరలో పరిశీలించిన కణాలే వృక్ష కణాలు. జంతు కణాలు కూడా ఈ కణాలలాగే ఉంటాయా? ఇప్పుడు మనం మన శరీర కణాలను పరిశీలిద్దాం. మానవుల బుగ్గ కణాల పరిశీలన. ఉల్లిపొర కణాల తాత్కాలిక స్లైడ్ను తయారు చేశారు కదా. ఇప్పుడు మనం నోటిలోని బుగ్గ కణాల స్లైడ్ను తయారు చేద్దాం. దీనికోసం నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రమైన ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ తీసుకొని నోటి లోపల బుగ్గపై గీకండి. ఈ విధంగా చేసేటప్పుడు రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది, స్పూన్ శుభ్రంగా కడగాలి. రెండవది, గట్టిగా గీకరాదు, లేదంటే మీరు గాయపడే ప్రమాదం ఉంది. స్లైడ్ పైన ఒక నీటి బిందువు వేసి దానిలో గీకగా వచ్చిన పదార్థాన్ని వేయాలి. దీన్ని కవర్ స్లిప్తో కప్పాలి. సూక్ష్మదర్శిని సహాయంతో స్లైడ్ను పరిశీలించండి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. నీవు పరిశీలించిన కణాలు దాదాపు పటం 5లో చూపిన కణాల మాదిరిగా ఉంటాయి. రెండు కణాల్లో ఉల్లిపొర కణాలు మరియు బుగ్గ కణాలు చుట్టూ ఆవరించిన పొర ఒకే రకంగా ఉందా? మానవుని బుగ్గ కణాలు రంజనం లేకుండా.